అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన అంశం మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉన్నాడన్నది వాస్తవమా అవాస్తవమా. ఓ 4 మంచి విషయాలు చెబుతూ వాటితో పాటు మధ్యలో కొన్ని అర్థం పర్థం లేని తమ సొంత భావాలకు షుగర్ కోటింగ్ పూసేసి వాటిని ప్రచారం చేసినప్పుడు అవి కూడా ప్రజల్లో సర్వసామాన్యంగా ప్రచారం జరిగిపోతూ ఉంటాయి. ఈ రకమైన టెక్నిక్ ఉపయోగించే హిందూ ప్రమాదంలో లేడు, క్రిస్టియన్ ప్రమాదంలో లేడు, ముస్లిం కూడా ప్రమాదంలో లేడు. కానీ మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉన్నాడు అంటూ చాలాసార్లు నాస్తికులు పోస్టులు పెట్టుకుని మరీ ఆనందపడిపోతూ ఉంటారు. ఇక మతాలపై చికాకు పుట్టి నాస్తికులుగా మారిపోయిన వారికి ఇలాంటి స్టేట్మెంట్లు చదివినప్పుడల్లా మనసుకు సమ్మగా అనిపించవచ్చేమో, కానీ ఇక్కడ తెలుసుకోవలసినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, నిజానికి మతం పేరుతో మనిషి ఎప్పటికీ ప్రమాదంలో ఉండడు, కానీ మతోన్మాదం వల్లనే మనిషి ప్రమాదంలో పడిపోతాడు. 2, అలాగే ఏ మతము మనిషిని ఉన్మాదిగా తయారవ్వటం ఎలా అన్నది ఎంత మాత్రము ట్రైనింగ్ ఇవ్వదు. ఇతర మతాలన్నిటికంటే నా మతమే, నా ధార్మిక గ్రంథమే, నా దేవుడే గొప్ప అన్న ఉన్మాద భావాలే ఏ మనిషినైనా మతోన్మాదిగా తయారు చేస్తాయి. 3, నిజానికి ధార్మిక గ్రంథాలైన వేదోపనిషత్తులు, గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఏకగ్రీవంగా ఇలాంటి మతోన్మాద భావాలకు భిన్నంగా మతాలు వేరైనా మానవులందరి దేవుడు ఒక్కడే, మానవులందరి ధర్మం ఒక్కటే, మానవులంతా ఒక్కటే అని చాటి చెబుతున్నాయి. 4, ముఖ్యంగా ఏ మతము లేక ధార్మిక గ్రంథము సొంత మత వర్గాన్ని ప్రాబల్యంలోకి తేవడానికి ఇతర మత వర్గాలపై దాడులు, యుద్ధాలు చేసి తోటి మతస్థులను హింసించమని, దౌర్జన్యం చేసి ప్రాణాలు తీయమని ఎంత మాత్రము చెప్పడం లేదు. కానీ మా మతమే ప్రాబల్యంలో ఉండాలని కొందరు ఉన్మాదులు మతోన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ మతోన్మాదానికి కారణం మతమే అని ఎక్కువగా వాట్సాప్, ఫేస్బుక్ల్లో టైంపాస్ చేసే మేధావులు భ్రమపడుతూ ఉంటారు. నాస్తికులు భావిస్తున్నట్లుగా మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉన్నాడన్నదే నిజమే గనక అయితే దాదాపు ప్రపంచ మానవాళిలో 90% మంది ఆస్తికులే ఉన్నారు. మతం ప్రతి మనిషిని సైకోగా మార్చేసి ప్రమాదంలో నెట్టేసేదే అయితే ఈ పాటికి ఆస్తికులంతా రక్తాలు కారేలా కొట్టుకు చచ్చిపోయి భూమిపై అల్లకల్లోలం చెలరేగి మానవజాతంతా అంతరించిపోయి ఈ పాటికి భూమి ఏ గురుగ్రహం మాదిరిగానో బోడిగా తయారైపోయి ఉండేది. మరి మతం మూఢ విశ్వాసాలు నేర్పటం లేదా, అంటే మతం అనేది మూఢ విశ్వాసాలను నేర్పడం లేదా అనే ప్రశ్నకి, మత వ్యవస్థలో డబ్బు సంపాదననే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు మత బోధకులుగా ఉంటూ మత వ్యవస్థలో మూఢ విశ్వాసాలు, గుడ్డి నమ్మకాలు ప్రవేశపెట్టారన్నది ఎంత నిజమో వాటికి ధార్మిక గ్రంథాలకు సంబంధం లేదన్నది కూడా అంతే వాస్తవం. కొన్ని విశ్వాసాలు, నమ్మకాలు కలిగి ఉండే ఆస్తికుల వర్గాన్ని మతవర్గం అనొచ్చేమో కానీ నిజానికి మతాలు ఎన్ని ఉన్నా ధార్మిక గ్రంథాలు ధర్మం అందరికీ ఒక్కటే అనే సందేశాన్ని నేర్పుతున్నాయి. మనిషిని ఈ విశ్వానికి ఒకే సృష్టికర్త ఉన్నాడని, అందరూ కలిసి ఆయనను మాత్రమే ఆరాధించాలని, ఏ భాషలో పిలిచినా ఆయన అస్తిత్వం ఒక్కటే అని, మానవులు భూమిపై మానవత్వం, నైతిక విలువలు కలిగి నడుచుకోవాలని, తోటి మానవులపై, జీవులపై దయ చూపాలని, తోటి మానవుల హక్కులు చెల్లించాలని, బీదసాదలను, అవసరార్థులను ఆదుకోవాలని మాత్రమే చెబుతుంది. తప్పితే మీ సొంత మత వర్గపు మందిని పెంచుకోవడానికి తోటి మతస్థులను హింసించమనో, వారిపై దౌర్జన్యం చేసి ఉన్మాదం ప్రదర్శించమనో ఎంత మాత్రము చెప్పడం లేదు. కాబట్టి మతం పేరుతో మనిషి ప్రమాదంలో ఉండకూడదు అంటే దానికి పరిష్కారం అతన్ని మతం నుండి దూరం చేసేసి నాస్తికునిగా మార్చేసి అటూ ఇటూ కాకుండా తయారు చేయటం కాదు. అతనిలో ఉండే ఉన్మాద భావాల్ని
ముందు దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఏ మతము ప్రమాదంలో ఎప్పుడూ కూడా ఉండదు. అలాగే మతం పేరుతో మనిషి కూడా ప్రమాదంలో ఉండడు. అలాగే ఒక మనిషి నుండి మతాన్ని దూరం చెయ్యటం కూడా ఎప్పటికీ సాధ్యపడదు. మతోన్మాదానికి మూలం మతం కాదు, కొందరు వ్యక్తుల మానసిక ఉన్మాదమే. కాబట్టి ఆ ఉన్మాదం వేయగలిగినప్పుడు ప్రతి మతోన్మాది మానవతావాదిగా మారిపోతాడు. ఇదంతా విని మరి చరిత్రలో మతం పేరుతో యుద్ధాలు ఎందుకు ఎక్కువగా జరిగాయి అని మీరు ప్రశ్నించి తమ మేధావితనాన్ని ప్రదర్శించాలని ఎవరూ ప్రయత్నించవద్దు. ఇలాంటి భావాలున్నవారు ఎన్సైక్లోపీడియా ఆఫ్ వార్స్ అనే పుస్తకాన్ని చదవండి. దాని ప్రకారం చరిత్రలో 8000 BCE నుండి 2003 ఇరాక్ యుద్ధం వరకు మొత్తం 1763 యుద్ధాలు జరగగా వాటిలో మతం కారణంగా జరిగిన యుద్ధాలు కేవలం 123 మాత్రమే. మిగతావన్నీ అధికారం, రాజకీయం, ఆర్థిక లబ్ధి కోసం జరిగిన యుద్ధాలే. అంటే చరిత్రలో జరిగిన మొత్తం యుద్ధాల్లో మతం కారణంగా జరిగినవి కేవలం 6.89% మాత్రమే. తప్పితే నాస్తికులు ఊహించుకున్నట్లు చరిత్రలో జరిగిన యుద్ధాలన్నింటికీ కారణం మతం ఎంత మాత్రము కాదు అని తేల్చి చెప్పడం ఇక్కడ మనం చూడవచ్చు ఈ యొక్క పుస్తకంలో. కాబట్టి ఇవన్నీ కూడా యోచించేవారికి, ఆలోచన చేసేవారికి తార్కాణాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి మహాశయరా, మతోన్మాదం అనేటువంటిది మన యొక్క సమాజానికి గొడ్డలి పెట్టువంటిది. దాన్ని విడిచిపెట్టి వాస్తవ ధార్మిక కథ వైపు మనం అందరం అడుగులు వేసినట్లయితే, యథార్థమైనటువంటి సత్య మార్గాన్ని గ్రహించినట్లయితే మన మధ్య ఉన్నటువంటి ప్రతి అపార్థము తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆస్తికులుగా ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంటుంది. మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్.